నాస్టియా ఒక్కరితే ఉంటుందా? నాస్టియాకి తమ్ముడు లేడు, అందుకే పాపం ఒక్కరితే ఉంటుంది. వీవరా ఉన్నాడు కదా, నీకు ఇంకా ఎక్కువ ఆడుకోవచ్చు కదా చక్కగా కదా. హర్షల్ కూడా వచ్చినప్పుడు ముగ్గురు అవుతారు. ఏ మహిరా కూడా వస్తే నలుగురు అవుతారు. శ్రియాన్ వస్తే 5గురు అవుతారు. వియాన్ వస్తే 6 అవుతారు. అందరూ కలిసి చక్కగా సైక్లింగ్ చేయొచ్చు, మళ్ళీ పట్టుకునే ఆట ఆడుకోవచ్చు, మళ్ళీ దాంకునే ఆట ఆడుకోవచ్చు. కానీ చక్కగా ఆడుకోవాలి, ఎవరిని ఏమీ అనుకోకూడదు. అయిరా మేమా ఇగో వీళ్ళు రెడీ అయ్యారు అక్కడ బయటికి వెళ్ళడానికి. మామూలుగా అందుకే వీడియో తీస్తున్నాను వెళ్తే. అర్థమైందా? ఏమర్థమైంది? మరి ఇప్పుడు అక్క వచ్చి హాయ్ చెప్పింది కదా, మీరు కూడా అక్కకి హాయ్ చెప్పాలి కదా. ఉందా అక్క? వెళ్ళిపోయిందా? ఈసారి అక్క కనిపించినప్పుడు హాయ్ అక్క అని చెప్పాలి చక్కగా. చెప్తావా? ఏమని చెప్తావు? వెరీ గుడ్. నువ్వేం చెప్తావు? నాకు చెల్లమ్మా. నేనేమో ఏమంటాను, తన్వి అంటాను. తన్వి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళింది, ఇంకా గట్టిగా పిలకూడదు. నోరు నొప్పి వస్తుందా, అందరూ ఏంటి అలా అరుస్తున్నారు అని చూస్తారు. అర్థమైందా? తన్వి నాకు చిట్టి చెల్లి తెలుసా? లేటరా మళ్ళీ వెళ్ళిపోయింది. చిట్టి చెల్లి అంటే ఇప్పుడు నాకు లతక్క వాళ్ళు తెలుసా, ప్రణవి వాళ్ళ మమ్మీ, వాళ్ళ అక్క. మళ్ళీ సుహి తెలుసా నీకు? సుహి అక్క తెలుసా? సుహి అక్క వాళ్ళ మమ్మీ. ఇంకా ఇంకెవరు, ఆ పాప పేరేంటి? అరే నాకు ఉంగరాల చుట్టూ చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు కదా పాపతో. ఆ అక్క పేరేంటి? వన్వి. అక్క మొన్న మాట్లాడింది కదా నాతో చక్కగా హాయ్ అని చెప్పిందా వచ్చి. వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ నాకు అక్కలు అనమాట. ఓకేనా? మళ్ళీ వీళ్ళు ఆంటీ తెలుసా? ఎవరు? ప్రణీత అన్నాళ్ళ మమ్మీ. ఎవరు నాకు? పిన్ని. మేమందరం అక్కడ క్యాంప్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అక్కడే కదా మేము ఉండేది, చిన్నప్పుడు పెరిగింది అక్కడే. చిన్నప్పుడు మేము క్యాంప్లోనే ఉండేవాళ్ళం అందరమే. వేగా పొద్దున్నే లెగిస్తే క్యాంప్, స్కూల్కి శాశ్వళ్ళి వెళ్ళిపోయేవాళ్ళమి. ఇంకా అందరూ క్యాంప్లో, సాయంత్రం క్యాంపు, బొబ్బు తినేసి బొబ్బునిది కూడా క్యాంప్లోనే అందరూ. అర్థమైందా? క్యాంప్లో ఉండేవాళ్ళు అనమాట అందరూ. అన్నమా? అరే అన్నం వండడం చాలా ఈజీ రా బంగారం. జస్ట్ బియ్యం వేయాలా, కడిగేసుకోవాలి, తర్వాత నీళ్ళు పోయేలాగా బియ్యం పోకుండా ఆపి ఉంచుకోవాలి, తర్వాత వాటర్ వేసి దాన్ని మ్యాజిక్ పాట్లో పెడితే అన్నం అయిపోతుంది. అడుగు అమ్మని అడుగు. నీకు రాదా అన్నం చేయడం? కొంచెం పెద్దగా నేర్చుకోవాలి, అంత చిన్నప్పుడు రాదు. నేను శ్రీయాన్ అన్న కొంచెం పెద్దగా అప్పుడు నేర్చుకున్నా, నాన్నమ్మ నేర్పించింది నాకు అప్పుడు. నువ్వు నేర్చుకుంటావా? డన్. వాడికి ఆమ్లెట్ వేసుకోవడం ఇప్పుడే వచ్చు. నా రెండో పాపకైతే బొట్టు పెడతాను నీకు. నిజమా? మరి హై ఫై చూపి. నేనా నీకు వచ్చా ఆమ్లెట్ వేసుకోవడం? బాగుంది కానీ అంత బాగాలేదు అది. సరే, నువ్వు ఆమ్లెట్ వేసుకోవడం వచ్చా నీకు? వచ్చేస్తున్నాడు 1 minute. కొట్టరా గట్టిగా. ఆడు ఎంత బాగా కొట్టాడు తెలుసా, లాగి పెట్టి కొట్టాడు. అదే అది మారండి. వివా బాయ్, బయటికి వెళ్ళక ఒక పిల్లి తిరుగుతుంది. అటు చూడు ఎలా నడుస్తున్నాడు కదా, నరకేంటి అలాగుంది. బైక్ మీద వివా ఎప్పుడు బైక్ మీద మాత్రం స్టాండ్ వేసిన బైక్ మీద ఎక్కకూడదు. నేను చిన్నప్పుడు అలాగ ఒకసారి ఎక్కితే నా పైన పడిపోయింది, గట్టిగా నొప్పి వచ్చేసింది నాకు. ఇగో ఇలా ఉందా, ఇలాగ అయిపోయి సైడ్కి అయిపోయి పడిపోతుంది. ఎప్పుడు అలాగ ఉన్నదాన్ని ఎక్కకూడదు. నేను ఇలాగ ఉన్నది ఎప్పుడు ఎక్కలేం కదా, ఎప్పుడు స్ట్రైట్గానే పెట్టేసుకుంటాను, కాలు అందుతాయి కదా. నాకు చిన్నప్పుడు అందాయి కాదు,
మా డాడీ నేను నీ అంత ఉన్నప్పుడు మా డాడీ నా అంత ఉండేవారు కదా, అప్పుడు నన్ను నేను ఇప్పుడు ఎలా ఎక్కించుకున్నావు కదా అలాగే ఎక్కించుకున్నావు. నేను ఊరికే కూర్చోండి ఏం చేసేవాడిని కాదు. కొంచెం పెద్ద అయ్యాక నా అంత అయ్యాక అప్పుడు నేర్చుకున్నాను. మా డాడీ అప్పుడు నాకు నేర్పించాడు అనమాట. నువ్వు పెద్ద వస్తుంది ఈజీ. హనీ అక్క నడిపే అయ్ ఇచ్చా ఏంటి ఎవరైనా అలాగ వెళ్తారా బయటికి? ఎవరు వెళ్తారా అలాగా? నేను పెద్దవాడిని కదమ్మా. పిల్లలు ఎవరైనా వెళ్తున్నారా అలాగా? వెళ్తున్నారా? ఎవరు వెళ్తున్నారు? వెళ్ళడు, వాళ్ళ డాడీ వస్తున్నాడు, ప్రతిసారి వస్తున్నారు కదా. శ్రేయాన్ని ఒక్కడే పంపించట్లేదు, ఎందుకు తెలుసా? రోడ్ పైన వెహికల్స్ చాలా సౌండ్ వస్తుంది. అవుతులే సౌండ్ నాయిస్. వెళ్ళరా వెళ్ళరా. శ్రేయాన్ని వాళ్ళ డాడీ ఒక్కడనే పంపట్లేదు, ఎందుకు తెలుసా? రోడ్డు మీద చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, చూసుకోవట్లేదు వాళ్ళు. చిన్నపిల్లలు కనబడరు వాళ్ళకి. హైట్ కార్ పైకి ఉంటుంది కదా, కనిపించదు అనమాట. ఇలా అడ్డం ఉంటుంది. నువ్వు కారు ఎక్కుతావు కదా, అక్కడ ఏదైనా కింద పెడతాను, నీకు కనిపిస్తుందా? కనబడదు. ఏమవుతుంది? ముందుకెళ్తే పచ్చడి అయిపోతుంది. అందుకే రోడ్డు మీద పిల్లలు వెళ్ళకూడదు, కనబడరు కారులో వాళ్ళకి. అర్థమైందా? నీకు కూడా కనబడదురా. అవునా? అది ఆటోమేటిక్ కార్. దాని పేరేంటి? ఆటోమేటిక్.